10 రూపీస్ పడుతుంది. సేమ్ 45 మినిట్స్ అలా పడుతుంది టైం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడికి తిరుమలలో తిరిగే ప్లేసెస్ దర్శనం అయిపోయింది. లడ్డు ప్రసాద్ ఇక్కడ కనిపిస్తుంది వరాహస్వామి కోసం లైన్లో ఉన్నారు. 1.5 అవర్ దర్శనం పట్టింది. ఇవన్నీ మాడ వీధులు. ఇక్కడ అంతా దేవుడు ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గుడి ఎంట్రన్స్ ఉంటుంది. అయిపోయిన తర్వాత దర్శనం ఇలా వస్తున్నారు. కంపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు బయటికి. మామూలుగా అయితే అలా పంపించేవాళ్ళు, అక్కడ ఎక్కువ క్రౌడ్ అయిపోతున్నారని చెప్పి ఇప్పుడు స్ట్రైట్గా పంపించేసి ఇదంతా రౌండ్ వేసుకొని వస్తున్నారు. ఇక్కడ గజస్తంభం ఉంటుంది. క్రౌడ్ అయితే హెవీగా ఉన్నారు. ఇక్కడ కోనేరులో స్నానాలు చేస్తున్నారు. స్నానాలు చేస్తున్నారు. హాఫ్ పార్టీ అలా చేస్తున్నారు. ఇక్కడ మండపం ఉంది. అన్నప్రసాదం కేంద్రం శ్రీ వెంకమాంబ అన్నప్రసాద కేంద్రం. ఇక్కడ అన్నప్రసాదం కోసం ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది. లోపలికి వెళ్ళేది సైడ్ లోపలికి వెళ్తే క్యూ లైన్ ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్నప్రసాదం జరుగుతూనే ఉంటుంది. మనకి విష్ణుపదం అనే కాంప్లెక్స్లో మనకి రూమాలు కట్ చేశారు. విష్ణుపాదం ఎంట్రీ ఉంటుంది. ఇలాగా ఇక్కడ మనకి అలాట్ చేసింది తీసుకోవాలి. కౌంటర్ లిఫ్ట్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ విష్ణుపద బిల్డింగ్. సెకండ్ ఫ్లోర్ 44 రూమ్ నెంబర్ ఇచ్చారు. ఇదే మన 4 బెడ్స్ ఉంటాయి. ఒక వాష్రూమ్, ఒక డ్రెస్ చేంజ్ వార్డ్, 250 రూపీస్ రూమ్. వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాలి. వీళ్ళంతా వరాహస్వామి టెంపుల్ కోసం క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. మామూలుగా అయితే అప్పట్లో కొంచెం తక్కువ క్రౌడ్తో వెళ్ళిపోతుండేది. ఇప్పుడు దగ్గర 1.5 అవర్ 1.5 అవర్ అట్లా అవుతుంది. పొద్దున 3 సార్లు వరాహస్వామి దర్శనం అయింది. ఇప్పుడే మాడవీధుల్లో ఇలా వెళ్తా ఉన్నాం. పక్కనంతా ఎండ్లకి అలసిపోయిన వాళ్ళంతా పక్కన కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. క్యూ లైన్ చూసారా ఎంత పెద్దగా ఉంది అసలు. అన్నప్రసాదానికి క్యూ లైన్లో వెళ్తుంది. కొంచెం స్లో తక్కువగానే ఉంది. అన్నప్రసాదం లోపలికి వచ్చిన తర్వాత ఈ పెద్ద వాల్ మీద మంచిగా ఆర్ట్ వర్క్ చేస్తున్నారు. చాలా బాగా పెయింట్ వేస్తున్నారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే చూస్తూనే ఉండిపోవచ్చు.
ఎంత క్లారిటీగా ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది అసలు ఇక్కడ ఫోటో ఫ్రేమ్. అన్నప్రసాద కేంద్రంలో ఇట్లా బంతిలో కూర్చున్న వాళ్ళకి ఇలా చేస్తారు, బంతి లేని వాళ్ళకి ఇట్లా సెల్ఫ్ అన్నప్రసాద కేంద్రంలో ఇదంతా అన్నప్రసాదం పెట్టి చేస్తున్నాము. ఇదంతా సెల్ఫ్ పెట్టిన వాళ్ళు ఇట్లా తినేసి వెళ్ళిపోవచ్చు. అన్నదాన కేంద్రం ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8:30 నుంచి 10:30 దాకా ఉంటుంది. లంచ్ వచ్చి 10:30 నుంచి 4 దాకా ఉంటుంది. మధ్యలో ఒక 1 అవర్ బ్రేక్ ఉంటుంది, 4 to 5 బ్రేక్ ఉంటుంది. 5 నుంచి 11 దాకా డిన్నర్. ఇదంతా డిన్నర్ కోసం. ఫ్రీ బస్ ఇది. ఎప్పుడంటే ఎప్పుడైనా ఫుల్గానే ఉంటుంది బస్సు. హెవీగా ఉంటుంది దీంట్లో, ఎప్పుడు చూసినా హెవీగా ఉంటుంది జనాలు. తిరుపతి వెంకటరమణ గోవింద గోవింద. చిన్నమాచార్య సర్కిల్ ఇది తిరుపతిలో. మనం ఎక్కడున్నా ఇక్కడికి వస్తే మనకి ఈజీగా రోడ్ అనేది అర్థమైపోతుంది. ఫౌంటైన్స్ కూడా ఆన్ చేస్తారు మంచిగా. తిరుమల కొండ మీద ఏదైనా అన్నీ దొరికే స్ట్రీట్ అంటే ఈ స్ట్రీటే. ఈ స్ట్రీట్లో ఇది అన్నమయ్య సర్కిల్ కాడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో వస్తుంది. ప్రతి ఒక్కటి మనకి ఇంటికి కావాల్సినటివి, డెకరేషన్, జ్యువెలరీ, టోపీలు, ఏదైనా దొరుకుతుంది ఇక్కడ. బట్టలు దొరుకుతుంది, డెకరేషన్స్ ఐటమ్స్ దొరుకుతుంది. ఈ షాప్స్ అన్నీ చాలా పొడుగ్గా ఉంటాయి, చాలా లెంత్ ఉంటాయి. యాభై చిల్లర తెచ్చామంటే విష్ణుపాదం. ఇక్కడే మనం స్టే చేసాము. మన దర్శనం అయిపోయింది ఈరోజు మార్నింగ్ 9:30కి రూమ్కి చెక్అవుట్ చేసేసి ఇప్పుడు మనం ఇక్కడ పక్కనే ఉన్న గోశాలకి వెళ్తున్నాం. బాగుంది. 250 రూపీస్ రూమ్, మొత్తం 750 తీసుకున్నారు. 250 కట్ చేసుకొని మిగతా 500 మళ్ళీ బ్యాక్ అకౌంట్కి వేసేస్తారు. ఇక్కడ గోశాల ఉంటుంది. గోశాల ఇక్కడ ఆవులు, ఎద్దులు ఉంటాయి. స్టార్టింగ్లో ఒక డిఫరెంట్ బ్రీడ్ ఆవులు. కొంచెం లోపలికి వెళ్ళాలి. హాయ్. గోశాల ఎంట్రీ ఇది. పెద్ద గేట్ క్లోజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. నేనైతే పెద్ద గేట్ ఓపెన్ చేశారు, ఇప్పుడు క్లోజ్ చేశారు. చిన్న గేట్లోంచి ఇలా లోపలికి వెళ్ళాలి. గోమాత. అంతే కదా, ఇష్టం కదా. ఏనుగుని కడిగే వరకే మన ఇష్టం. ఆనే మళ్ళీ మంచి మంచి అడుపు కడతాం.
నమస్కారం పద్మావతి. ఇది బాగా ఆడుకుంటాం. ఆవులు ఉన్నాయి, మనకి చిన్న కోడిదొడ్లు ఉన్నాయి. ఎందుకు ఫైటింగ్ చేసుకుంటున్నారు? చిన్న బ్రోస్కి ఫ్రెంచ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. షాపింగ్ స్ట్రీట్స్ ఉంటాయి ఇక్కడ. అన్నప్రసాదం బ్యాక్ సైడ్ మనం ఇది బస్ స్టాండ్కి వెళ్తున్నాం కదా. సేమ్ ఇలాగ వెళ్ళాలి బస్ స్టాండ్కి. స్ట్రైట్ వెళ్ళి కొంచెం రైట్ తీసుకున్నామంటే అక్కడే బస్ స్టాండ్ ఉంటుంది మనకి. బస్ స్టాండ్ పక్కన ఇక్కడ అన్నప్రసాదం పెడుతూ ఉంటారు. సాంబార్ అన్నం, పెరుగన్నం పెడుతూ ఉంటారు. మనం చూడొచ్చు. ఈ లొకేషన్ అంతా చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది ఇక్కడ. ఎండలో ఎండ ఉంటుంది, చెట్ల కింద చల్లగా ఉంటుంది. ఇక్కడ ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక వాల్ కూడా డిజైన్ చేస్తున్నారు. ఇన్ని అవతారాలు అనుకుంటా. ఇక్కడ బాగా డిజైన్ చేశారు ఆ వాల్. మధ్యలో వెంకటేశ్వర స్వామి. ఓకే ఫ్రెండ్స్, మనకి తిరుమలలో దర్శనం అయిపోయింది, గుండె అయిపోయింది. అన్నప్రసాదంలో చేసేస్తాము. మనం ఇప్పుడు 11 అట్లా టైం అవుతుంది. ఇప్పుడు కిందకి దిగేయాలి, అంటే తిరుపతికి వెళ్ళిపోవాలి. బస్ ఎక్కేసి తిరుపతికి వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి కిందకి వెళ్తాం. 110 రూపీస్ పడుతుంది. సేమ్ 45 మినిట్స్ అలా పడుతుంది టైం. టికెట్ కాస్ట్ వచ్చి 110 రూపీస్ ఏసీ బస్. ఇప్పుడే మన బస్సు తిరుమల బయలుదేరింది. ఏసీ బస్ కాస్ట్ వచ్చి 45 మినిట్స్ టైం తీసుకుంటారు మనకి బస్ స్టాండ్లో దిగేదాని కోసం. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు మన సైడ్లో విండో సీట్ చాలా బాగా విజువల్స్ ఉంటుంది మనకి. ఇది కొండ మీద చెక్ పోస్ట్. ఇది ఇక్కడ నుంచి దాటుకుంటే ఇక్కడ నుంచి టైమర్ ఆన్ అవుతుంది. 45 మినిట్స్ తర్వాత అలా కొంచెం టైం లిమిట్స్ అనేవి ఉంటాయి. ఆ టైం లిమిట్లో మనం కిందకి రీచ్ అవ్వాలి. మనం ఈ ఘాట్ సెక్షన్లో కిందకి వెళ్తూ ఉంటాం. చాలా బ్యూటిఫుల్ సీన్స్ వస్తాయి. అడవి కనిపిస్తుంది మనకి, కొన్ని జంతువులు, నీళ్ళకి బాగుంటే జంతువులు కనిపిస్తాయి, లేకపోతే ఏం చేయలేం. మనకి తిరుపతి సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది ఒకటి ఇక్కడ. చాలా బాగా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది గాలిగోపురం దగ్గర మనం చూస్తున్నాం సీనరీ. కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు, కొంతమంది నడుస్తున్నారు. చాలా బాగా అనిపించింది. లైక్ చిన్నపిల్లలు అలిపిరి మెట్టు మీద 11 కిలోమీటర్స్ నడిచి వస్తున్నారంటే అది ఎంతో గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ మనకి హనుమాన్జీ కనిపిస్తారు, ఇక్కడ టెంపుల్ ఉంటారు. దీనిపైన మనకి స్కాన్ చేసే వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు అలా అయిపోయి మొత్తం కొండ మీద ఉంటుంది. ఈ అడిగినంతా కొంచెం ఇంకా మనకి వర్షాకాలం వస్తే చాలా బాగా వర్షాలు పడిన తర్వాత ఇదంతా చాలా పచ్చగా ఉంటుంది. చాలా బాగా గ్రీనరీ అంటే కొండ, తిరుమల కొండ అంటే గ్రీనరీ అంటే మనకి ఇక్కడి నుంచి తిరుపతి సిటీ
ఇక్కడ గరుత్మంతుడు ఆహ్వానిస్తారు అందరినీ. ఇక్కడ మనకి అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతాయి కొంచెం ముందుగా. ఇక్కడ ఈ స్ట్రీట్లో మనం వెళ్తే బాలాజీ బస్ స్టాండ్ అనేది వస్తుంది. బాలాజీ బస్ స్టాండ్లో మనకి ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. ఎస్ఎస్డి టోకెన్స్ మార్నింగ్ 5 o'clock ఇస్తున్నారు ప్రస్తుతం అయితే. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క టైమింగ్ బట్టి రష్ని బట్టి మారుస్తూ ఉంటారు. ఎస్ఎస్డి టోకెన్స్ ఎవరైతే ముందుగా ప్లాన్ చేసుకోవడం 300 టికెట్స్ లేవో వాళ్ళు ముందు రోజుగానే వచ్చి అక్కడ స్టే చేసి ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని అక్కడి నుంచి కొనగలడం చాలా మంచిది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది నంది సర్కిల్. అక్కడ నుంచి మనం తీర్థం ఇక్కడ నుంచి కపిల్ తీర్థం ఎంట్రీ ఉంటుంది మనకి. ఇది యాక్చువల్ ఓవరాల్ బస్లో నుంచి వెళ్తా ఉంటే కొండ ప్రొఫైల్ కనిపిస్తుంది ఇలా మనకి. చాలా బాగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మన బస్సు గరుడ ఫ్లైఓవర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం సీదా మనం తిరుపతి బస్ స్టాండ్లో దిగుతాము. ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంటాయి సీనరీ మొత్తం చూస్తాము. బిల్డింగ్స్, చిన్న చిన్న చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి అలిపిరికి వచ్చే బస్సులు, కార్లు, ఆటోలు వస్తూ ఉంటాయి. లైక్ మనం కింద నుంచి వెళ్ళిపోయి విష్ణు నివాసం అక్కడ దగ్గర నుంచి మనం బస్ స్టాండ్ రీచ్ అయిపోతాం. బస్ స్టాండ్లో దిగేసి మనం ఇక్కడ కావాలంటే నియర్ బై బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మనం బస్సులో జర్నీ చేయాలనుకుంటే బస్ స్టాండ్లో చేయొచ్చు. లేదంటే మనని రైల్వే స్టేషన్ కూడా డ్రాప్ చేసేస్తారు సేమ్ బస్. ఓకే ఫ్రెండ్స్, మనం బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాము. ఇదే మన బస్ స్టాండ్, తిరుపతి బస్ స్టాండ్. ఓకే ఫ్రెండ్స్, మనం తిరుపతి బస్ స్టాండ్ కిందకు వచ్చేసాం. నేను మీ శివారెడ్డి దా ట్రావెలర్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ. బాయ్ బాయ్.